హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా వ్లాగ్స్. ఈరోజు అసలు చెప్పనవసరం లేదు, ఎంత స్పెషల్ అంటే చాలా స్పెషల్ అండి. ఫ్రెండ్స్ అందరం కలిసి గుడికి వెళ్ళాం. నిజంగా ఎంత ఎంజాయ్ చేసామంటే చెప్పలేము అసలు. నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళామన్నమాట. అందరం కలిసామంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి ఎప్పటికీ కలవలేము. ఇలా ఒకరోజు అనుకొని కలిసాం. ఇంకా పలువు పోచమ్మ గుడికి వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళకి దగ్గర టెంపుల్, అక్కడికి వెళ్ళాం. పలుగుపోచమ్మ టెంపుల్ అసలు చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ నిజంగా ఎంతమంది భక్తులు వస్తారంటే ఇక్కడికి. సండే థర్స్డే అయితే చెప్పలేము, అసలు రష్ అసలు ఖాళీగా ఉండదు. మనకు ఉండడానికి కూడా అసలు ప్లేస్ దొరకదు, అసలు అంత రష్ ఉంటుంది. ఇంకా వెళ్ళాం, అందరం దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి ప్లేస్ వెతుక్కోవాలి. ఒక ప్లేస్ అసలు ప్లేస్ ఉండదండి, ఇది అసలే సమ్మర్ కాబట్టి. అక్కడ రేకుల షెడ్లు అన్నీ ఉంటాయి, ఇంకా అక్కడ మనం ఉండలేం కాబట్టి చెట్ల కింద అన్నట్టుగా లోపల ఒక ప్లేస్ చూసాం. నిజంగా ప్లేస్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ అక్కడ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు చాలా ఫేమస్ అక్కడ. ఫస్ట్ బజ్జీలు తినేసినాం, కాసేపు కూర్చున్నాం. ఇంకా కాసేపు రీల్స్ చేసుకున్నాం. కానీ ఎంత ఫన్నీగా జరిగాయి రీల్స్ అంటే చెప్పలేం అసలు. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వంట చేసుకోవడం అదంతా ఇంకా దానికే టైం సరిపోతుంది అనేసి అక్కడే వంట చేయించుకున్నాం. అక్కడ చేసిస్తారనమాట, మనకు ఇంత అన్నట్టు కేజీకి ఇంత అన్నట్టుగా ఉంటుంది. ఇంకా అక్కడే చేయిస్తారు. ఇంకా అక్కడే రైస్ చికెన్ వండించుకున్నాం. మేము అసలు వెళ్ళి కాసేపు కూర్చున్నామో లేదో అయిపోయింది వంట. చాలా ఫాస్ట్గా చేసేస్తారు. అంత ఫాస్ట్గా అంటే టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవచ్చు, కాదండి నిజంగా చాలా బాగుంది. ఇంకా అందరం ఆ రీల్స్ కంప్లీట్ అయ్యాక కొన్ని రీల్స్ ఫస్ట్ చేసినాం. ఇంకా తిందామనేసి అందరం తింటున్నాం. ఈ పిల్ల నవ్వుతూనే ఉంటుంది, నవ్వుడు తప్ప ఇంకొకటి ఉండదు. ఈ పిల్ల వల్ల ఎన్ని రీల్స్ పోయినాయి అంటే అసలు, అంటే ఆఖరికి మంచిగా చేసింది, కాకపోతే నవ్వడం ఎక్కువ ఉండడం వల్ల డిస్టర్బ్ అయిందనమాట. ఇంకా ఇక్కడ పెద్ద జోక్, అసలు వాటర్ మంచినీళ్ళు కావు కానీ తాగింది. ఎంత నవ్వుకున్నాం అందరం అంటే, అది తాగిన తర్వాత తెలిసింది మంచినీళ్ళు కాదు అని. ఇంకా కూల్ డ్రింక్స్ రైస్ అన్నీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చున్నాం నిజంగా. కానీ కోతులు అండి బాబు, కోతులు మాత్రం చాలా ఉంటాయి అక్కడ. ఇంకా వాటిని చూస్తూ కూర్చోవాలి. ప్లేస్ మాత్రం బాగుంది, మంచిగా నీడ మంచిగా ఉంది, ప్లేస్ బాగుంది. ఇంకా తిని కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేసినాం. కానీ నిజంగా మస్తు అంటే మస్తు కామెడీ అయింది అసలు. ఒకరు చేస్తే ఇంకొకరు చేయకపోవడం, నిజంగా ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తుంది అసలు. ఇంకా ఇక్కడ పెద్ద హైలైట్ ఏంటంటే కబడ్డీ ఆడామండి. నిజంగా చిన్నప్పుడు స్కూల్లో ఆడుకున్నామంటే మళ్ళీ ఇప్పుడే నిజంగా అసలు అంత ఎండలో కూడా ఎంతసేపు ఆడినామంటే అసలు టైం తెలియలేదు అసలు. అక్కడనే 5 o'clock అయింది, అంతసేపు ఆడుకున్నాం. ఎంతైనా ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడడం అదంతా చాలా హ్యాపీ అసలు.
ఇంకా అందరం గేమ్స్ అన్నీ ఆడడం పూర్తయ్యాక కాసేపు కూర్చున్నాం. కాసేపు కూర్చొని కూల్ డ్రింక్స్ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాం. నిజంగా చాలా ఎంజాయ్ చేసామండి. మీలో ఎవరెవరికి ఇలా ఎంజాయ్ చేయాలనుంది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్. Porch light flicker on the siding, moths dancing like they know the tune. Porch light flicker on the siding.